హాయ్ బ్రో. ఆయన వెంకీ మామ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తుంది. ఎట్లా ఉండబోతుంది? సంక్రాంతికి వస్తున్నాం హిట్ కొడుతున్నాం. వెంకీ మామ ఖాతాలో మరో హిట్. ఆ టైంలో దృశ్యం సినిమా చూసి అందరూ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు వెంకీ మామకి. ఈ రీసెంట్ డేస్ లో వచ్చిన సినిమాలు, ఇక పాత సినిమాలు చూస్తే కళ్ళంటి నీలే. ఏడిపించాలన్న ఇంకీ మామే, ఎమోషనల్ గా అందరిని ఆడియన్స్ ని అలరించాలన్న ఇంకీ మామే. ఇంకీ మామకి కానిదంటూ ఏదీ లేదు. వెంకీ మామకి అందరికి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ వెంకీ మామకి మట్టి అందరు ఫ్యాన్స్ వెంకీ మామ ఫ్యాన్స్ అయి ఉంటారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం, గొప్ప యాక్టింగ్ స్కిల్స్. ఎవరినైనా సరే కూర్చోబెట్టి కళ్ళంట నీళ్ళు తెప్పించగలిగే ఏకైక వ్యక్తి వెంకీ మామ. అలాగే ఎవరినైనా కడుపుబ్బ నవ్వించే ఏకైక వ్యక్తి కూడా వెంకీ మామ. మళ్ళీ ఆ నవ్వుల క్యారెక్టర్, ఆ నవ్వుల డైరెక్టర్ తోనే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా భారీ స్థాయిలో హిట్ కొట్టబడుతుందని నాకైతే ముందే సిమ్టమ్స్ తెలిసిపోతుంది. ఆల్రెడీ ఒక సాంగ్ చూశారు కదా, యూట్యూబ్ లో ఊపుతుంది, సోషల్ మీడియా మొత్తం కూడా సర్క్యులేట్ అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది, సూపర్ సక్సెస్ అయిపోయింది అన్నమాట. గోదావరి గట్టు మీద రామచిలకవే అనే సాంగ్, అందులో ఎక్స్పెషల్లీ రమణ గోఖలే పాడడం సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. ఆల్రెడీ బయట వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఈసారి సంక్రాంతికి గట్టిగా ఇస్తున్నాడు అనిల్ రావుపూడి అని. అనిల్ రావుపూడి అంటేనే F2 F3 చూసుకోండి, అసలు కడుపు పట్టుకోవాలన్నమాట ఆ నవ్వలేక. అంత కామెడీ సెన్స్ ఉన్న డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఆల్రెడీ ఒక మార్క్ వేసేసుకున్నాడు. కామెడీ రోల్స్ ఎవరు బాగా చేస్తారో డైరెక్షన్ అంటే అనిల్ రావుపూడి. అలాగే మన ఇంకో చిన్న చిన్న డైరెక్టర్లు ఉన్నారు కానీ అనిల్ రావుపూడి ఎక్కువ శాతం పేరులో ఉన్నారు. కాబట్టి ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కాబట్టి అందరికీ కనెక్ట్ అవుద్ది. ఫ్యామిలీ అందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళి ఎటువంటి నెగిటివిటీ లేకుండా చూసే సినిమా అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యామిలీ ప్రశాంతంగా చూడగలిగే సినిమా ఒకటి వస్తుంది సంక్రాంతి, కానీ ఎక్కువగా కూడా దీనికి కూడా సక్సెస్ రేట్ అనేది పెరుగుద్ది. వెంకీ మామ అంటే ఇంకా చెప్పవసరలా, ఫ్యామిలీ అందరిని కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టగలడు, ఏడిపించగలడు, నవ్వించగలడు. ఈ 3 కోణాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఈసారి సంక్రాంతికి వస్తున్నాం కూడా భారీ స్థాయిలో హిట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చేస్తా. అనిల్ రావుపూడి డైరెక్షన్ అలా ఉంటది, ఖచ్చితంగా హిట్ కొట్టేలాగా ఉంటది. మళ్ళీ వెంకీ మామ ఖాతాలో మరో హిట్ కంపల్సరీ ఈసారి. ఇంకోటి ఏంటంటే, సైడ్ క్యారెక్టర్ చేసే హీరోయిన్ ఈసారి మెయిన్ క్యారెక్టర్ చేస్తుంది. ఆ సైడ్ క్యారెక్టర్ అంటే వేరేలాగా అనుకోవద్దు. నాని సినిమాలో మేనగోళ్ళగా చేసింది ఒక రోలు. అప్పుడు చూసాను ఆమె యాక్టింగ్, అప్పటిదాకా నేను చూడలా. టక్ జగదీష్ లో మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే వెంకీ మామతో మెయిన్ రోల్. అలాగే ఈ సినిమాలో అయితే పిచ్చగా నచ్చుతుంది అందరికి కూడా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లేడీ ఎలా ఉంటది, ఆ చీర, కట్టు, బొట్టు అవన్నీ కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. మొత్తం నాకు తెలిసి ఇది పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లోనే జరుగుద్ది ఎక్కువ షూటింగ్. నాకు తెలిసి మొత్తం ఒక ఊర్లోనే జరిగే స్టోరీ ఇది. సాధారణంగా భార్య భర్తల మధ్య వచ్చే తగాదాలు కానీ, ప్రెస్టేషన్లు కానీ ఇవన్నీ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు అనిల్ రావుపూడి. ఆల్రెడీ F2లో ప్రూవ్ చేసుకున్నాడు. ఏంటంటే ఫ్యామిలీలో జరిగే ఈ రాగద్వేషాలు ఉంటాయి కదా, అంటే మనస్పర్ధలు. ఈ రోజు పిల్లం ఒక మాట అంటే అలిగేసి బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ తో బీర్ తాగుతాం, అదో సాకు. ఇలాంటివన్నీ చాలా కామెడీ వేలో చూపిస్తాడు. అదే వెర్షన్ కూడా ఇక్కడ క్రియేట్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఆ పాటలో అర్థమవుతుంది, ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారో మనకేమో సాఫ్ తీసుకెళ్ళి మేడ మీద వేసావు అన్నట్టుగా ఒక మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా అలాగే మనోడు ప్రెస్టేషన్ ఫీల్ అవుతుంది వెంకటేష్ అని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే సినిమా వెంకీ మామ సినిమా అని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.